తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. మనకి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారో మనకి లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఓన్లీ ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ అనేది ఉంటుందంట. అదేవిధంగా మనకి ఏదైతే ప్రభుత్వం చెప్పిన హామీ ప్రకారం 4,016 రూపాయలు ఇస్తున్నారా, లేదంటే 6,016 రూపాయలు ఇస్తున్నారా, మనకి యథావిధిగా గత నెలలో ఇచ్చినటువంటి 2,016 రూపాయలు, 3,016 రూపాయలు పెన్షన్లు అనేది జమ చేస్తున్నారా, ఈ వీడియోలో మీకైతే సుష్టత అనేది అందిస్తాను. అదేవిధంగా పెన్షన్ల సమయం అనేది ఆసనమైంది కాబట్టి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ డబ్బుల కోసం వేచి ఉంచడం అయితే జరిగింది. ఇక ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు, అదేవిధంగా గత నెలలో కానీ మనకి పోయిన నెలలో కానీ జమ చేసినటువంటి పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరిగింది. కానీ చాలామందికి 100%లో 30% మందికి ఆ పెన్షన్లు అనేది రాలేవు, ఖాతాలోనైతే జమ కాలేదు కొన్ని కారణాల వల్ల, సర్వర్ డౌన్ వల్ల. సో ఆ కట్టైన పెన్షన్లు మళ్ళీ తిరిగి కలుపుకొని ఈ నెలలో జమ చేసి 2 పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ చేస్తారా, లేదంటే ఆ పెన్షన్లు అనేది కట్ అయినట్టు కిందిగానే కూడా ఈ వీడియోలో మీకైతే అప్డేట్ అనేది అందిస్తాను. సో అంతకంటే ముందు మనకి పిఎం కిసాన్ డబ్బులు కూడా రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నారు. మనకి ఏదైతే మొత్తం ఈరోజు 10 కోట్ల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరిగింది. మనకి ఏదైతే 22 లక్షల మంది రైతన్నుల ఖాతాల్లో మనకి డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది, 10,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా మనకి ఏదైతే మొత్తం తెలంగాణలోనైతే మనకి ఇప్పటివరకు పిఎం కిసాన్ డబ్బులు ఎవరెవరికి జమ అయినట్టుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కేవైసీ అప్డేట్స్ అనేది ఎవరైతే చేసుకున్నారో అలాంటి రైతన్నుల ఖాతాల్లో మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అనేది పడడం అయితే జరిగింది. మీకు పిఎం కిసాన్ డబ్బులు ఇప్పటివరకు ఖాతాలో జమ కాకపోతే ఒకసారి మీ కేవైసీ అప్డేట్స్ అనేది ఉందా లేదా, అప్డేట్ అనేది చేసుకున్నారో లేదా అని అయితే చెక్ చేసుకోండి. సో ఇక మనం పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లోకి వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, వీడియోని లైక్ చేయని వారు లైక్ చేయండి, పక్కనే షేర్ బటన్ ఉంటుంది, షేర్ చేయండి. సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, మనకి ఇటువంటి జిల్లాలలో కాకుండా మనకి ఏదైతే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, జగిత్యాల్, మంచిర్యాల్, నల్గొండ, ఖమ్మం ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట. మొదటిగా పెన్షన్ డబ్బులు అనేది ఎవరికైతే ఖాతాల ద్వారా అంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా చేతి నుంచి చేతి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నాయంట. వీళ్ళ తర్వాత మనకి ఖాతాలలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారికి తర్వాత పెన్షన్లు అనేది జమ చేస్తారంట. ఇక ఈ పెన్షన్లు అనేది మనకి పాత పెన్షన్లే జమ చేస్తున్నారండి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మళ్ళీ ఈ నెలలో కూడా నెరవేర్చలేకపోయామని చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తున్నారని మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వచ్చే నెలలో లేదంటే దాని తర్వాత నెలలో నుంచి ఈ కొత్త పెన్షన్లు 6,016 రూపాయలు, 4,016 రూపాయలు జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కారణంగాను అలాగే చాలా దరఖాస్తులు రావడం అయితే జరిగింది కాబట్టి మనకి అక్కడ ఏదైతే ఎలిజిబిలిటీ అంటే అర్హతను చూసుకొని మెల్లిగా మనకి ఆ డబ్బులు అనేది ఎంతమందికి సరిపోవు అన్నదాన్ని బట్టి చెక్ చేసుకొని డబ్బులు అనేది వీలైనంత తొందరలో జమ చేయాలని రానున్న 2 నెలలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పాత పెన్షన్లు మనకి ఈ నెలలో కూడా ఇస్తున్నారు కాబట్టి ఇక పెన్షన్లు అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధాల ఖాతాలో జమ చేసేసరికి మనకి ఈ నెల చివరి వారం లేదంటే మనకి మార్చి నెల చివరి వారం వరకు సమయం అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో అప్పటి వరకు పెన్షన్లు జమ చేస్తూనే ఉంటారంట. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.